మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో దోస ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీద ప్యాన్ పెట్టి ఆవాలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న ఈ ఆవాల్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. దోసకాయని పైన చెక్కు తీయకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీని లోపల ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. గింజలు తీసేసిన తర్వాత దోసకాయ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి. ఒక బౌల్లో మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవపిండి, పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం బాగా కలిసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత ముందుగా మనం చల్లార్చుకున్న తాలింపుని ఇందులో వేసుకోవాలి. రుచికరమైన దోస ఆవకాయ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.